నాన్ రెసిడెంట్ ఇండియన్స్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమానికి ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని అసోసియేషన్ అధ్యక్షులు పాలగురు సుబ్రహ్మణ్యం తెలిపారు. కాకినాడ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యుల సమావేశం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ బిల్డింగ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అధ్యక్షులు పాలడుగు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇప్పటి వరకు 550 మంది సభ్యులు ఉన్నారని, ఈ ఎన్ఆర్ఐ పేరెంట్స్ కు ఈ అసోసియేషన్ ద్వారా చాలా సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. కాకినాడ నగరంలో ఉన్న ప్రముఖ ఆసుపత్రితో టైఅప్ పెట్టుకుని సభ్యులకు ఆరోగ్య సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. ఈ సమావేశంలో డాక్టర్ జోహార్ పలు రకములైన ఆరోగ్యపరమైన విషయాలపై విపులంగా సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైస్ ప్రెసిడెంట్ వైడి రామారావు మాట్లాడుతూ అసోసియేషన్ దినదిన అభివృద్ధి చెందుతోందని, ఎంతో మంచిగా పనిచేస్తుందని, అసోసియేషన్ ద్వారా సభ్యులు మరిన్ని సేవలు అందుకునేలాగా ప్రణాళిక చేస్తున్నామని తెలియజేశారు. సమావేశానికి సెక్రటరీ సిటిఎస్ శర్మ, ట్రెజరర్ సిహెచ్ రామనాథన్, జాయింట్ సెక్రటరీలు నరసింహరావు, ఎన్వీబీ శ్రీనివాసరావు, నాలం కృష్ణారావు, పిఎస్ఎన్ మూర్తి, బీపీఎస్ మూర్తి, ఏ కృష్ణకుమారి, యు అనంతలక్ష్మి, ఈసీ మెంబర్స్, క్లస్టర్ కన్వీనర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు. తర్వాత ముఖ్యమైన టెస్టులకి, ఓపీకి, ఐపీకి డిస్కౌంట్స్ అవి అంబులెన్స్ ఫ్రీగా అరేంజ్ చేస్తూ జరిగింది. అట్లాగే కాకినాడలో ప్రముఖ వైద్యుల్ని ఒక 30 మందిని కలిసి ఈ ఏదో సమస్య ఉండి వెళితే అపాయింట్మెంట్కి లేట్ అవ్వకుండా మా ఐడి కార్డులు చూపెడితే ఒక అరగంటలో చూసి పంపే ఏర్పాట్లు కూడా చేసింది. ఈ మధ్యనే తర్వాత ప్రతి జనరల్ మీట్లో కూడా ఏదో ఒక డాక్టర్ని పిలిచి ఆరోగ్యపరమైన సలహాలు మెంబర్కి అందజేస్తున్నాం. ఈరోజు సభకి డాక్టర్ జవహర్ వచ్చి అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, వయసులో ఇవన్నీ చెప్పారు. అలాగే ఆడియాలజిస్ట్ని కూడా పిలిపించి ఉచితంగా ఆడియాలజీ టెస్ట్ కూడా వాళ్ళు నిర్వహించడం జరిగింది. పోయినసారి జనరల్ బాడీ తర్వాత మా సభ్యులందరూ కలిసి ఒక 3,70,000 విరాళాలు పోగు చేసి మేము ఇక్కడ నిలబడిన మేము నలుగురు వెళ్ళి చంద్రబాబు గారికి స్వయంగా అందజేసాం. భవిష్యత్తులో ఇంకా కొత్త కార్యక్రమం తర్వాత ఇప్పుడే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా ప్రవేశపెట్టాం. మీరు ఈరోజు చూసే ఉంటారు ఎన్నో కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఇంత బలంగా ఏర్పడడం అనేది కాకినాడలో మాత్రమే జరిగింది. ఇప్పుడు 550 మంది సభ్యులందరూ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి కలిసి వాళ్ళు చక్కగా ఒకరి మంచి ఒకళ్ళు అందరూ కూడా తెలుసుకుంటాం, అందరూ కూడా ఒక కుటుంబంలాగా ఉండడం, వారికి కావాల్సినటువంటి సదుపాయాలు అంటే మెడికల్గా, అదేవిధంగా ఇంకా వాళ్ళకు చక్కగా ఒకరికొకళ్ళు తోడుగా ఉండడము, అందరూ కలిసి ఒక కుటుంబంలాగా జీవించడం. ఎందుకంటే వారి పిల్లలందరూ కూడా విదేశాల్లో ఉండడం వలన వాళ్ళు ఇక్కడ లోన్లీగా ఫీల్ అవ్వకుండా వాళ్ళందరికీ కూడా ఒక మంచి వేదికగా ఈ ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ కాకినాడ పనిచేస్తూ ఉంది. చాలా విషయాలలో వారికి మార్గదర్శకంగా ఉంటూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలని వాళ్ళకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. దానికి మరి ఇంతమంది సభ్యులు జాయిన్ అవ్వడం ద్వారా వారికి ఆ యొక్క అవకాశాలని వినియోగించుకోవడానికి ఉన్న కారణాల్లో ఆల్మోస్ట్ 50% అచీవ్ చేసాం. ఇంకోటి మన మెంబర్స్ అందరికీ 2 విషయాలు ఏంటంటే, ఎన్ఆర్ఐ పేరెంట్స్ ఎవరైనా సరే ఏ సలహా కానీ, ఏదైనా వాళ్ళకి హెల్ప్ కానీ, ఏ విధంగా వాళ్ళ వీసాలు కానీ, పాస్పోర్ట్ ఏ విధంగా అయినా మెడికల్ కానీ హెల్ప్ కావాలంటే మా సంస్థ ఎప్పుడూ ముందర అంచుతో ఉంది వాళ్ళందరికీ హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది. సో ఈ యొక్క మా సంస్థ పెట్టడానికి కారణం ఇదే, అందరూ కలిసి ఉండాలని మా ప్రెసిడెంట్ గారు ఎప్పుడూ అంటూ ఉంటారు, లోన్లీనెస్ చాలా కిల్లింగ్ అయ్యి అందరికీ. సో అందరం కలిసి గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ క్రియేట్ అయింది. ఇంత పెద్ద ఫ్యామిలీలో మేము అందరం మెంబర్స్ అయినందుకు ప్లస్ యాజ్ ఎ ట్రెజరర్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను.